ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. నేటి దేవుని వాక్యము యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనము. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పెను. పనులు చేయటములో మనిషికి దేవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? మనుషులముగా మనం చేసేటటువంటి పనులు చాలా వరకు కేవలం ప్రస్తుతాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని మనం చేస్తాం. ఒకవేళ భవిష్యత్తును మనం దృష్టిలో ఉంచుకున్నప్పటికీ కూడా పూర్తిగా దానిని మనం అంచనా వేయలేం. కారణము, మనిషికి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిజంగా తెలియదు. ఎలా ఉంటుంది, అలా ఉండవచ్చు అనేటువంటి అంచనాలలో మాత్రమే మనం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటాం. అయితే దేవుడు ఏ పని చేసినా ప్రస్తుతమును భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని పని చేస్తాడు. అందుకే కొన్ని సందర్భాలలో దేవుని యొక్క పనులు మనకు వెంటనే అర్థం కాదు. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులందరి పాదములు కడుగుచున్నటువంటి సందర్భంలో పేతురు నా పాదాలు కడగవద్దు అని చెప్పినప్పుడు యేసు పేతురుతో చెప్పినటువంటి మాట, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట నువ్వు తెలుసుకుందువు అని జవాబు ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు ఆ సందర్భంలో చేసినటువంటి పని శిష్యులందరికీ కూడా అర్థం కాలేదు. అదంతా కూడా అర్థం లేనటువంటి పనిగా అనిపించింది. కానీ ఇప్పుడు తెలియదు, తరువాత తెలుసుకుంటావు అని దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలలో మనం ప్రస్తుతమును అర్థం చేసుకోలేక భవిష్యత్తులో జరిగిన తర్వాత దేవుడు ఇందుకే కావచ్చు నన్ను ఇక్కడ పెట్టాడు అనుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి. దేవుడు ఎస్తేరును రాణిగా చేసినప్పుడు మొర్దెకైకి ఏమీ అర్థం కాలేదు. కానీ యూదులందరి మీదకి మరణ శాసనం జారీ అయినప్పుడు అర్థమైంది. అప్పుడు మొర్దెకై అన్నాడు, ఈ సమయం వస్తాదని దేవునికి తెలిసే నిన్ను అక్కడ ఉంచాడు. యోసేపుకు అర్థం కాలేదు. ఐగుప్తులో బానిసగా ఉండటం, చెరసాలలో ఖైదీగా ఉన్నప్పుడు. కానీ కరువు సమయంలో తన కుటుంబం అంతా అక్కడికి వచ్చినప్పుడు యోసేపుకు అర్థమైంది, దేవుడు నన్ను ఇక్కడ ఊరకనే పెట్టలేదు, ఇలాంటి పరిస్థితి ఒకటి రాబోతుంది అని తెలిసి మనందరి మేలు కొరకే నన్ను ఇక్కడికి పంపించి ఉన్నాడని యోసేపు అర్థం చేసుకున్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి పనులు నీకు అర్థం కాకపోవచ్చు. ప్రస్తుతంలో అవన్నీ కూడా శ్రమగా అనిపించవచ్చును. కానీ భవిష్యత్తులో నీ మేలు కొరకే. ఇప్పుడు నీకు తెలియకపోయినా తర్వాత తప్పక అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడి ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడివైన తండ్రి, నీకు వందనాలు. మా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతంలో పనిచేసేటటువంటి గొప్ప దేవుడు అయినటువంటి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, ఎవరైతే భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాక సతమతం అవుతున్నారో వారందరినీ కూడా ఈ మాటలతో బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.